పిల్లలు సాకే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు మేము ఏం చేస్తున్నాము, రోడ్ల మీద అడుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాము, అడుక్కుంటున్నా కూడా ఆయనకు కొంచెం కూడా కనకరం లేదు మా మీద. కనీసము వ్యక్తి అంతో ఇంతో ఇస్తాననే మాట ఇచ్చి కూడా ఆయన తప్పించుకోలేకపోతున్నాడు. కానీ మాట ఇచ్చి ఏం తప్పించుకోలేకపోతున్నాడు, నెక్స్ట్ నేనే వస్తాను అనే ధీమాతో ఈ భారమంతా నా మీదే పడుతుంది కదా అని ఆయన ముందు హెచ్చరింపులతో మాకు జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. కానీ ఈ మాట అయితే ఆయన మనసులో కూడా పెట్టుకోకూడదు. ఏం చేస్తాం మేము, ఓటని ఆయుధంతో ఆయన ఏం చేస్తామో బుద్ధి చెప్తాము. ఇప్పుడు మా మాట ప్రకారం మా ఒక్క కోరిక నెరవేర్చినా కూడా ఈ జీతం పెంపు అనే కోరిక నెరవేర్చింటే మేము ఆయనకి లక్షణంగా ఆయన సర్వ విధానం ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళము. మీరు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 120 అడుగులు చేపించినాను. దేశవ్యాప్తంగా ప్రపంచమైన గొప్పగా అతి పెద్ద విగ్రహాన్ని చేపించి నేను అందరికీ చెప్తున్నాను టీవీలలో ఆడ అది గొప్ప కాదు. మేము కూడా ఇక్కడ మా గుత్తిలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండి మేము విన్నవించుకుంటున్నాము. అవన్నీ ముఖ్యం కాదయా, ముందు మా జీతాలను పెంచి మాకు సరైన జీవోలు విడుదల చేస్తామని కోరుకుంటున్నాం. రేపు మీరు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని 120 అడుగులు చేపించినాను. దేశవ్యాప్తంగా ప్రపంచమైన గొప్పగా అతి పెద్ద విగ్రహాన్ని చేపించి నేను అందరికీ చెప్తున్నాను టీవీలలో ఆడ అది గొప్ప కాదు. మేము కూడా ఇక్కడ మా గుత్తిలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉండి మేము విన్నవించుకుంటున్నాము. అవన్నీ ముఖ్యం కాదయా, ముందు మా జీతాలను పెంచి మాకు సరైన జీవోలు విడుదల చేస్తామని కోరుకుంటున్నాం.